సో సతీష్ గారు, ఒక నాయకుడు అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టడం అంత ముఖ్యం. మరి రీసెంట్గా బీజేపీ పార్టీ మీ దిష్టిబొమ్మ దహనం చేసి ఫతేనగర్ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రచారం చేసింది. దీనిపైన మీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎవరు ఎందుకు స్పందించలేదు? ఫతేనగర్ అనేది ఒక చరిత్ర గల ఏరియా. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరాగాంధీతో పరిచయం ఉన్న నాయకులు మా శంకరన్న గారు ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు సాగేవి. ఎందుకంటే ఈరోజు నా మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళైనా కానీ ఏమన్నా కలుసుకుంటే అలో అన్న నమస్తే అన్న అనే ఒక సంప్రదాయం ఉన్న ఫతేనగర్లో కొత్తగా రాజకీయ ఒరవడి కొత్త రాజకీయాన్ని వాళ్ళు క్రియేట్ చేసి దిష్టిబొమ్మ దహనం చేయడం. దిష్టిబొమ్మ అసలు ఎందుకు దహనం చేస్తారు? సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగాయా? ప్రజల బాగోగులకు ఏమైనా నష్టం కలిగించామా? అటువంటి ఏమీ లేకుండా ఒక సందర్భానికి సంబంధం లేకుండా ఒక వ్యక్తి తన రాజకీయ పబ్బం గడపడానికి ఎలక్షన్ స్టంట్లో భాగంలో దానికి ఒక చర్యను తీసుకోవడం జరిగింది. ఇంత మంచి వాతావరణం ఫతేనగర్లో నాకు బలమైన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉంది. మా బీఆర్ఎస్ పార్టీకి మా క్యాడర్ కూడా ఎంతోమంది దీన్ని మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని వద్దు. ఒక మంచి సాంప్రదాయంలో ఉన్న ఫతేనగర్ని మనం సాంప్రదాయాన్ని ఖరాబ్ చేయొద్దు. ఏదైతే వాళ్ళు ఏ విధంగానైతే మన మీద దాడి చేసారో అభివృద్ధి జరగలేదంటారో ఆ అభివృద్ధితోటే ప్రజలతోటే మెప్పించి ప్రజలతోటే వాళ్ళకి సమాధానం ఇప్పిద్దాం అని ఒక మంచి సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను ఆగాను. కానీ దీనికి వేరే విషయంగా లేదు. మాకు ఫతేనగర్ డివిజన్లో కానీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో కానీ బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఏ విధంగానైనా తిప్పికొడతాం. కానీ మంచి వాతావరణాన్ని చెడగొట్టొద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా మేము కంట్రోల్లో ఉండవలసి వచ్చింది.